హలో గైస్, నా పేరు మైత్రి వెంకట. మై ఛానల్ కారణం మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోకపోతే ఇప్పుడే సబ్స్క్రైబ్ చేసుకోండి. పక్కనే ఉన్న బెల్ ఐకాన్ క్లిక్ చేసి ఆల్లో పెట్టుకోండి. నా ఫర్దర్ వీడియోస్ మిస్ అవ్వకుండా చూడొచ్చు. చాలా మంది చూస్తున్నారు కానీ సబ్స్క్రైబ్ చేసుకోవట్లా. సో ప్లీజ్ ట్రై టు సబ్స్క్రైబ్ అండ్ క్లిక్ ద బెల్ ఐకాన్ ఆల్సో. ఫ్రెండ్స్, నేను వైజాగ్లో చిత్రాలయ మాల్లో సెకండ్ ఫ్లోర్లో దర్ఫీ అని ఒక కేఫ్ని అయితే ఓపెన్ చేశాను. సో చాలా అంటే చాలా ఫెంటాస్టిక్ ఫుడ్ ఉంది అక్కడ. అండ్ కాఫీస్లో కూడా చాలా యూనిక్ వెరైటీస్ ఆఫ్ కాఫీస్ ఉన్నాయి. సో ఎవరైతే కెఫే లవర్స్ ఉన్నారో వాళ్ళందరూ కూడా రెండు యూనిక్ కాఫీస్ ఉన్నాయి, యూనిక్ ఫుడ్ ఐటమ్స్ ఉన్నాయి. వాటన్నిటిని కూడా ట్రై చేయండి, ఎక్స్ప్లోర్ చేయండి. మొజిటోస్, మాక్టైల్స్, మిల్క్ షేక్స్, థిక్ షేక్స్, చికెన్, వెజ్, క్రాబ్ లాలీపాప్ ఇలాంటివన్నీ ఉన్నాయి మన దాంట్లో. సో రకరకాల థింగ్స్ అయితే ఉంటాయి మన దాంట్లో. యూ కెన్ ట్రై ఆల్ దోస్ థింగ్స్. అదే కాదు, మన దగ్గర పేస్ట్రీస్, తిరామిసు లాంటివి కూడా అవైలబుల్ ఉన్నాయి. మాచా కూడా అవైలబుల్ ఉంది మన దగ్గర. సో యూ కెన్ ట్రై ఆల్ దోస్ థింగ్స్. అండ్ ఈవెన్ న్యూటెల్లా బర్గర్స్ కూడా ఉన్నాయి మన దగ్గర. సో రెండు ట్రై చేయండి. అడ్రస్ గుర్తుంది కదా, జగదాంబ థియేటర్ పక్కన చిత్రాలయ మాల్ సెకండ్ ఫ్లోర్. డోంట్ ఫర్గెట్ టు విజిట్. ఏదైనా మూవీ చూసేటట్టయితే చిత్రాలయ మాల్కి, జగదాంబకి, మెలోడీకి ప్రిఫరెన్స్ ఇవ్వండి. అవి చూసుకొని అలాగా డైరెక్ట్గా కేఫేకి అయితే వచ్చేసేయండి. ట్రై చేయండి. థ్యాంక్ యూ. సో బేసిక్గా రాజమౌళి గారు అండ్ మహేష్ బాబు గారు వీళ్ళిద్దరు కాంబినేషన్లో వస్తున్న SSMB 29 ఏదైతే ఉందో దాని మీద ఇప్పటికే అరివేర భయంకరంగా అంచనాలు అయితే ఉన్నాయి. అండ్ దానికి గ్లోబ్ ట్రోటర్ అనే పేరు ఆల్మోస్ట్ కన్ఫర్మ్ అయిపోయినట్టుగానే అనిపిస్తోంది. సో గ్లోబ్ ట్రోటింగ్ యాక్షన్ అడ్వెంచర్ అని చెప్పి ఇనీషియల్గా చెప్పినందుకు అదే పేరు పెట్టేశారేమో అనిపిస్తోంది నాకు, గ్లోబ్ ట్రోటర్ అని చెప్పి. సో దట్ ఈజ్ ఫెనామినల్ నేమ్. ఎందుకంటే దీన్ని కేవలం ఇండియా వైడ్గా రిలీజ్ చేయడానికి మాత్రమే కాదు, వరల్డ్ వైడ్గా రిలీజ్ చేయడానికి పెద్దలు పూజ్యులు రాజమౌళి గారు ప్లాన్ చేస్తున్నారు. మనకందరికీ తెలిసిందే ఆ విషయం. సో ఆయన దీనితో ఇంటర్నేషనల్ మార్కెట్లోకి ఎంటర్ అయ్యి ఇంటర్నేషనల్ మార్కెట్ని చెడుగుడాడి నెక్స్ట్ మహాభారతం తీయబోతున్నారు. ఇదంతా మనకు ఒక క్లారిటీ ఉంది. ఓకే, రాజమౌళి గారి విజన్ ఏంటి అవన్నీ ఐడియా ఉంది మనకి. కాకపోతే ఏ లెవెల్ ఆఫ్ ప్లానింగ్ ఉంది అనేది మనకి ఎగ్జాక్ట్గా ఏమీ తెలియలేదు. డీటెయిల్స్ కూడా చాలా ఎక్కువ ఏం రిలీజ్ చేయలేదు. ఓకే, అయితే ఇప్పుడు ఈ సినిమా గురించి ఒక న్యూస్ అయితే బయటకు వచ్చింది. అది ఎవరి నుంచి వచ్చిందంటే ముజాలియా ముడవాడి అని ఒక పర్సన్ ఉన్నాడు. అతను ఎవరు అంటే రిపబ్లిక్ ఆఫ్ కెన్యా యొక్క క్యాబినెట్ సెక్రటరీ ఫర్ ఫారెన్ అండ్ డిస్పోరా అఫైర్స్. అండ్ అంతేకాదు అతను ప్రైమ్ క్యాబినెట్ సెక్రటరీ కూడా. అంటే ఆల్మోస్ట్ ఒక కెన్యన్ రిప్రజెంటేటివ్ అనుకోండి, రిపబ్లిక్ ఆఫ్ కెన్యా యొక్క వన్ ఆఫ్ ది మేజర్ రిప్రజెంటేటివ్. సో అతను బేసిక్గా ఒక ట్వీట్ అయితే వేసాడనమాట. ఆ ట్వీట్లో అతను ఏం చెప్పాడంటే, కెన్యా దిస్ పాస్ట్ ఫోర్ట్నైట్ బికేమ్ ద స్టేజ్ ఫర్ వన్ ఆఫ్ ది వరల్డ్స్ గ్రేటెస్ట్ ఫిల్మ్ మేకర్స్ SS Rajamouli, ద విజనరీ ఇండియన్ డైరెక్టర్, స్క్రీన్ రైటర్ అండ్ స్టోరీ టెల్లర్ whose works have captured the imagination of audiences across continents. Rajamouli, with a career spanning over 2 decades, is renowned for weaving together powerful narratives, groundbreaking visuals and deep cultural resonance. His team of 120 crew members, ఇదంతా రాజమౌళి గారి అప్రిషియేటింగ్. ఇప్పటి వరకు కూడా రాజమౌళి గారిని అప్రిషియేట్ చేస్తూ ఆయన గురించి మాట్లాడుతూ చెప్పింది. His team of 120 crew members chose Kenya after an extensive scouting tour across East Africa, settling on our nation as the primary filming destination, where nearly 95% of the African scenes are being shot. అంటే బేసిక్గా ఇప్పుడు SSMB 29లో ఏవైతే ఆఫ్రికన్ సీన్స్ షూట్ చేశారో, బేసిక్గా ఇది గ్లోబ్ ట్రోటింగ్ యాక్షన్ అడ్వెంచర్ కదా. సో ఇది వరల్డ్ వైడ్ ఉంటుందని చెప్పి ఆల్రెడీ మనకు చెప్పారు రాజమౌళి గారు. ప్రపంచం అంతా తిరుగుతూ ఉంటుంది ఈ సినిమా అని చెప్పి. సో ఆఫ్రికాలో ఏవైతే సీన్స్ షూటింగ్ ఉన్నాయో వాటిలో 95% కెన్యాలో షూట్ చేశారంట. సో దానికి ఈయన హ్యాపీగా ఫీల్ అవుతున్నాడు. ఫ్రమ్ ద స్వీపింగ్ ప్లేన్స్ ఆఫ్ మజాయ్ మారా టు ద సీనిక్ నైవాషా, ద రగ్ సంబూరు అండ్ ద ఐకానిక్ అంబోసేలి. సో ఇవన్నీ కూడా కెన్యాలో ఉన్న ల్యాండ్స్కేప్స్ పేర్లు, అంటే లొకేషన్స్ పేర్లు. మీరు మజాయ్ మారా అని కానీ, లేదంటే నైవాషా అని కానీ, లేదంటే సంబూరు అని కానీ, లేదంటే అంబోసేలి అని కానీ గూగుల్లో సెర్చ్ చేసినట్టయితే మీకు కెన్యా వస్తాయి. ఆ లొకేషన్స్ మీరు చూడవచ్చు. వీటి గురించి చెబుతూ, కెన్యాస్ ల్యాండ్స్కేప్స్ ఆర్ నౌ ఎచ్డ్ ఇన్ టు వాట్ ఈస్ సెట్ టు బికమ్ ద లార్జెస్ట్ ఫిల్మ్ ప్రొడక్షన్ ఇన్ ఏషియా. షెడ్యూల్డ్ ఫర్ రిలీజ్ ఇన్ ఓవర్ 120 కంట్రీస్, ద మూవీ ఈజ్ ఎక్స్పెక్టెడ్ టు రీచ్ మోర్ దెన్ 1 billion వ్యూవర్స్ వరల్డ్ వైడ్. దీని గురించి మనం తర్వాత మాట్లాడుకుందాం. దిస్ ల్యాండ్మార్క్ డెసిషన్ టు ఫిల్మ్ ఇన్ కెన్యా ఈజ్ మోర్ దెన్ సినిమాటిక్ మైల్ స్టోన్. ఇట్స్ అ పవర్ఫుల్ స్టేట్మెంట్ అబౌట్ అవర్ కంట్రీ బ్యూటీ, హాస్పిటాలిటీ అండ్ ప్లేస్ ఆన్ ద వరల్డ్ స్టేజ్. As the crew departs today for India to continue production, Kenya stands proud, ready to share its story with the world through the lens of SSMB 29. సో ఇది బేసిక్గా ఆయన చెప్పింది. అంటే ఇంకా తర్వాత ఏంటంటే కెన్యా కోసం చెప్పుకున్నాడు. హీ ఫెల్ట్ వెరీ హ్యాపీ. అండ్ వీళ్ళు కెన్యాలో షూట్ చేసుకోవడానికి కూడా కారణంగా ఆయన ఏం చెప్తారంటే, కెన్యాలో ఉన్న అందాలు, కెన్యాలో ఉన్న హాస్పిటాలిటీ, అక్కడ ప్రజలు అన్నట్టుగా మొత్తం చెప్తూ వస్తున్నాడు ఆయన. సో ఇది ఓకే. ఇందాక మళ్ళీ మాట్లాడుకుందాం, ఇది గుర్తుపెట్టుకున్న తర్వాత మాట్లాడుకుందాం కదా, నాన్న ప్రేమతో జగత్ బాబులాగా. సో అందరూ ఏంటంటే
షెడ్యూల్డ్ ఫర్ రిలీజ్ ఇన్ ఓవర్ 120 కంట్రీస్. ద మూవీ ఈజ్ ఎక్స్పెక్టెడ్ టు రీచ్ మోర్ దాన్ $1 బిలియన్ వ్యూయర్స్ వరల్డ్ వైడ్. సో బేసిక్గా ఇది మనం మోస్ట్ కన్సిడర్ చేయాల్సిన పాయింట్. 120 దేశాల్లో SSMB 29 సినిమా రిలీజ్ కాబోతుంది. అందులో చైనా ఉంటుందో లేదో నాకు డౌటే లేండి, ఎందుకంటే చైనా వాడు రీసెంట్గా సిస్టమ్ పాలసీ మొత్తం మార్చేశాడు, సినిమాల పాలసీ. సో వేరే కంట్రీల సినిమాలు అంత ఈజీగా రిలీజ్ అవ్వట్లేదు. ఏమో మరి ఇంకా చూడాలి మరి ఏం చేస్తారు ఏంటి అనేది. మైట్ బీ PMO సైడ్ నుంచి ఏమైనా, ఒకవేళ చైనాలో ఏమైనా ఇబ్బంది అయినట్టయితే PMO సైడ్ నుంచి కూడా ఏమైనా చెప్పొచ్చు. ఎందుకంటే ఇప్పుడు చైనాకి ఇండియాకి మధ్య ద్వైపాక్షిక సంబంధాలు ఏవైతే ఉన్నాయో చాలా బాగున్నాయి యాక్చువల్లీ. సో లెట్స్ చూద్దాం. అయితే దాని సంగతి తర్వాత మాట్లాడుకుందాం. బట్ చైనాలో రిలీజ్ అయితే బాగుంటుంది, ఎందుకంటే అది కూడా చాలా హ్యూజ్ కంట్రీ కదా. సో చాలా హ్యూజ్ అమౌంట్ ఆఫ్ రెవెన్యూ జనరేట్ చేయడానికి స్కోప్ ఉన్న కంట్రీ అది. దంగల్ లాంటి సినిమాకి అక్కడ ఈజీగా 800-900 crores అయితే కలెక్షన్స్ వచ్చాయి. అదే అంటున్నా. సో ఇది కూడా అంతే. సో చాలా హ్యూజ్ లెవెల్ ఆఫ్ కలెక్షన్స్ అయితే రావచ్చు, ఆ స్కోప్ అయితే ఉందన్నమాట ఇది కనుక చైనాలో కనుక రిలీజ్ చేసినట్టయితే. సరే చూద్దాం మరి ఏం చేస్తారనేది. అయితే మిగతా కంట్రీస్ విషయానికి వస్తే 120 కంట్రీస్ అన్నారు కదా, సరే విత్ ఆర్ వితౌట్ చైనా. ఈ 120 కంట్రీస్ నెంబర్ ఎందుకు అంత గ్రేటు అంటే, బేసిక్గా అవతార్ సినిమా లాస్ట్ టైము అంటే కొన్ని చోట్ల మనకి 85 కంట్రీస్లో 85+ కంట్రీస్ అని చెప్పి చూపిస్తూ ఉంటుంది. తర్వాత కొన్ని చోట్ల ఏమో 106 కంట్రీస్ అని చూపిస్తుంది. సో అలాగ మనకంటే నెంబరు ఒక దగ్గర స్టేబుల్గా లేదు. సో మనకేంటంటే మనకు ఒక క్లారిటీ లేదు కాబట్టి మనం ఒకటైతే అనుకోవచ్చు, మోర్ దాన్ 100 కంట్రీస్లో అయితే అవతార్ మూవీ రిలీజ్ అయింది. ఈవెన్ మీరు గూగుల్లో సెర్చ్ చేసినట్టయితే 2009 అవతార్ మూవీ అంటే ఒరిజినల్ ఫస్ట్ సినిమా రిలీజ్డ్ ఇన్ 77 మార్కెట్స్ డ్యూరింగ్ ఇట్స్ ఇనీషియల్ రోల్ అవుట్. అండ్ తర్వాత 2010 స్పెషల్ ఎడిషన్లో ఏంటంటే 50 మార్కెట్స్లో రిలీజ్ అయ్యింది. అండ్ లేటర్ రిలీజ్ అనేది అది కొంచెం లిమిటెడ్ మార్కెట్స్లో జరిగిందనమాట. అయితే ఇక్కడ మార్కెట్ వేరు, కంట్రీ వేరు. ఇప్పుడు ఎందుకంటే న్యూజిలాండ్ మార్కెట్ అనేది ఎట్లా ఉంటుందంటే, న్యూజిలాండ్, ఫిజీ, ఇంకొకటి ఏదో ఉంటుంది. ఇవన్నీ చిన్న చిన్న ఐలాండ్స్ లాంటివి. సో బేసిక్గా న్యూజిలాండ్ అనేది చాలా ఐలాండ్స్ ఉంటాయి దాని చుట్టుపక్కల. సో వాటన్నిటి మార్కెట్స్ని కలిపి న్యూజిలాండ్ కంట్రీ కింద కన్సిడర్ చేస్తారు. మరి వీళ్ళు ఎలా కన్సిడర్ చేశారనేది తెలియదు. ఇప్పుడు వీళ్ళు కనుక వీటిని ఇండివిజువల్ కంట్రీస్ కింద కన్సిడర్ చేస్తే దట్స్ ఎ డిఫరెంట్ సినారియో. ఒకవేళ అలా కాకుండా వీళ్ళు కూడా సేమ్ అదే ప్యాటర్న్ని ఫాలో అవుతూ న్యూజిలాండ్ అంటే న్యూజిలాండ్ ప్లస్ ఫిజీ ప్లస్ సమ్ అదర్ ఐలాండ్స్ కాంబినేషన్ని ఒక న్యూజిలాండ్ కింద క్యాల్కులేట్ చేసినట్టయితే వీళ్ళది చాలా అంటే చాలా పెద్ద సినిమా అయిపోద్ది అనమాట. చాలా పెద్ద సినిమా అయిపోద్ది. అంటే ఎంత పెద్ద సినిమా అయిపోద్ది అంటే బిగ్గర్ దాన్ అవతార్. కొంతమంది అనుకోవచ్చు, అరే అదేంది అది అవతార్కు ఉన్నంత హైప్ మన దగ్గర అంటే మిగతా కంట్రీస్లో లేదు కదా SSMB 29 కంటే. ఇట్ ఈస్ ఆల్ అబౌట్ మార్కెటింగ్. అవతార్ సినిమాకి ఏంటంటే ఇనీషియల్గా ఏదైతే హైప్ బిల్డ్ అయిందో అది నార్మలే. అవతార్ సినిమాకి ఎంత క్రిస్టఫర్ నోలన్ తీసినప్పటికీ కూడా అవతార్ సినిమాకి కూడా అంత ఫాస్ట్గా ఏమీ మార్కెట్ అనేది బిల్డ్ అయిపోలేదు. ఓకే, సో దానికి ఏంటంటే స్లోగా మార్కెట్ అనేది స్ప్రెడ్ అవుతూ వచ్చింది. ఎప్పుడైనా అంతే ఉంటుంది ఆల్మోస్ట్. చాలా సినిమాలకి ఏంటంటే ఈ హాలీవుడ్లో ఏవైతే పెద్ద పెద్ద ఇంగ్లీష్ మూవీస్ ఉంటాయో వాటన్నిటికీ ఎలా ఉంటుందంటే ఇనీషియల్గా వాటికి ఉన్న బజ్, వాటికి ఉన్న మార్కెట్ ఇవన్నీ కొంచెం నార్మల్గానే ఉంటాయి. బట్ ఆ తర్వాత మాత్రం నేను ఇందాక పొరపాటున ఫ్లోలో క్రిస్టఫర్ నోలన్ అన్నా, నాకు కొంప తీసి నేను లేదు కదా, ఏమో నాకు డౌట్ వస్తుంది నాకు. అంటే ఏమో నా పాయింట్ ఏంటంటే పొరపాటున ఎక్కడైనా సరే క్రిస్టఫర్ నోలన్ అనేసానా అనేమో డౌట్ వస్తుంది నాకైతే మాత్రం. అంటే ఈ క్రిస్టఫర్ నోలన్కి నాకు బేసిక్గా ఎప్పుడు జేమ్స్ క్యామరోన్కి, తర్వాత ఆయన పేరేంది స్పిల్బర్గ్, వీళ్ళ మధ్యలో కొంచెం ఏంటంటే వాళ్ళ పేర్లు ఎక్కువగా బ్రెయిన్లో తిరుగుతూ ఉంటాయి నాకు. సో అది ఏదో చెప్పేస్తుంటాను, ఒక పేరు బదులు ఇంకో పేరు చెప్పేస్తుంటాను. సో అదేమైనా కన్ఫ్యూజ్ అయ్యానా అని డౌట్ వచ్చింది. లేకపోతే ఓకేలేండి, లేకపోతే హ్యాపీ. సో నేనంటుంది ఏంటంటే జేమ్స్ క్యామరూన్ అంతకుముందు ఎన్ని ఫెంటాస్టిక్ సినిమాలు తీసినప్పటికీ కూడా ఆ తర్వాత ఈ సినిమాకి పర్టికులర్గా కొంత బేసిక్ హైప్ అనేది బిల్డ్ అయినా దాన్ని మరీ టూ మచ్ యాక్సెప్ట్ అయితే చేయలేదు పీపుల్ ఇనీషియల్గా. డే బై డే యాక్సెప్టెన్స్ అనేది పెరుగుతూ వచ్చింది. అండ్ ఇంకొకటి మీరు గమనిస్తే జేమ్స్ క్యామరూన్ ఫిల్మోగ్రఫీ చూసుకుంటే 1982 నుంచి తీస్తున్నాడు ఆయన. పిరానా 2, టెర్మినేటర్, ఏలియన్స్, అబీస్, టెర్మినేటర్ 2, ట్రూ లైస్. టెర్మినేటర్ ఓకే, పిరానా 2 ఓకే, బట్ అతనికి టెర్మినేటర్ 2 జడ్జ్మెంట్ డే కూడా నైస్, మంచి సినిమా. ఇవన్నీ కూడా
ఓకే, మంచి పేరు వస్తాయి, నైస్, బాగుంది. బట్ బిగ్గెస్ట్ సినిమా అయితే అతనికి టైటానిక్ 1997లో రిలీజ్ అయింది. ట్విస్ట్ ఏంటంటే 1997లో అతను ఆ సినిమా తీసిన తర్వాత 2009 వరకు ఇంకొక సినిమా తీయలేదు ఆయన తీయలేదు ఇంకా అసలు. ఆ తర్వాత కంప్లీట్గా ఇంకా దానికే కేటాయించినట్టు ఉన్నాడు జీవితం మొత్తం. సో దానివల్ల ఏంటంటే మనకి కొంచెం బెటర్ అనిపిస్తుంది తర్వాత. అంటే కొన్ని సినిమా మధ్యలో ఈ సినిమా వెరైటీ స్ట్రేంజ్ డేస్కి ఏమో రైటర్ కమ్ ప్రొడ్యూసర్గా చేశాడు, సోలారిస్ అనే సినిమాకి ప్రొడ్యూసర్గా చేశాడు. సో ఇవేమి పెద్ద ఏం కాదు. సో 1997లో టైటానిక్ తీసిన తర్వాత 2009లో అతను మళ్ళీ అవతార్ తీశాడు ఆయన. సో అదే అంటున్నా, నా ఒపీనియన్ ఏంటంటే అంత హైప్ వచ్చే విధంగా అయితే ఆయన దానికి ఒక ప్లాట్ఫామ్ ఏం బిల్డ్ చేసుకోలేదు. బట్ ఇక్కడ మీన్వైల్ రాజమౌళి గారికి అలా కాదు. RRR అనే సినిమా ఏంటంటే నెట్ఫ్లిక్స్లో అది ఎంత ట్రెండ్ అయిందో, ప్రపంచవ్యాప్తంగా అది ఎంత రీచ్ అయిందో, మొత్తము దానికి ఉన్న మార్కెట్ ఏంటో గనక మనం క్లియర్గా అర్థం చేసుకోగలిగితే మైండ్ బ్లోయింగ్ అసలు. ఆ ఆస్కార్ అనేది వచ్చినప్పుడు, తర్వాత గోల్డెన్ గ్లోబ్ వచ్చినప్పుడు, పెద్ద పెద్ద సినిమాల ఆడియన్స్ అందరూ కూడా అక్కడే ఫోకస్ చేశారు కదా. సో ఆ టైంలో ఒక ఇండియన్ సినిమాకి వచ్చింది గోల్డెన్ గ్లోబ్ వచ్చింది, తర్వాత ఆస్కార్ వచ్చింది. సో దట్ ఈస్ ఫెనామినల్. సో ఆ టైంలో సినిమా బేసిక్గా చాలా ఎక్కువగా రీచ్ అయింది. సినిమాతో పాటుగా రాజమౌళి గారి పేరు కూడా బాగా రీచ్ అయింది ఆ టైంలో. సో మోస్ట్ ఆఫ్ ద పీపుల్కి ఆ టైంలో రాజమౌళి గారి పేరు బీభత్సంగా తెలిసింది. సో ఈయన నుంచి నెక్స్ట్ ఒక సినిమా వస్తుందంటే ఈగర్గా వెయిట్ చేసే సిచ్యువేషన్ వచ్చింది. అండ్ ఇండియన్ సినిమాల్లోనే ఆయనది బాహుబలి ఒకటి ఉంది, ఈగా ఒకటి ఉందని చెప్పి చూశారు. తర్వాత వాటిని కూడా రిలీజ్ చేశారు చాలా కంట్రీస్లో. సో అక్కడ ఇంకా మంచి రెస్పాన్స్ వచ్చింది. సో ఇలాగ ఇదంతా కూడా చేస్తూ వచ్చారు కాబట్టి అవతార్కు ఉన్నంత ఏమంటారు ఆ బేసిక్ హైప్ కూడా కంప్లీట్గా ఉండదని ఎవరైతే అనుకుంటున్నారో అలా కాదు. అవతార్ హైప్ ఏదైతే ఉంటుందో వీళ్ళు చేసే మార్కెటింగ్ని బట్టి, అది కూడా మళ్ళీ చెప్తాను, మార్కెటింగ్ని బట్టి అట్లీస్ట్ దాంట్లో ఆ ఇనీషియల్ హైప్లో 80% ఆఫ్ హైప్నైనా మ్యాచ్ చేయొచ్చు చాలా కంట్రీస్లో. ఎస్పెషల్లీ ఈ నార్త్ అమెరికన్ అండ్ లాటిన్ కంట్రీస్ అండ్ యూరోపియన్ కంట్రీస్ ఏవైతే ఉన్నాయో వీటిలో ఆ హైప్ని ఒక 80% దాకా మ్యాచ్ చేయొచ్చు ఇనీషియల్ హైప్. వన్స్ వర్డ్ ఆఫ్ మౌత్ అందుకుందంటే ఇంకా నోబడీ క్యాన్ స్టాప్ దట్ మూవీ. అదైతే క్లియర్. అండ్ 120 కంట్రీస్లో రిలీజ్ చేస్తున్నారు. సో వెరీ 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 హ్యూజ్ ప్లానింగ్ అది తెలిసిపోతుంది స్పష్టంగా. సో ఇలాగే కనుక కంటిన్యూ చేసినట్టయితే అవతార్ రికార్డ్స్ ఇన్ డేంజర్ అనలేను కానీ నేను, అక్కడ అవతార్ రికార్డ్స్ అనేవి అది బేసిక్గా పీపుల్ చాలా ఓన్ చేసుకున్నారు లేండి అప్పట్లో. అంత ఓన్ చేసుకుంటే ఏమో అది వేరే విషయం. బట్ ఇన్ కేస్ ఇఫ్ పీపుల్ వాంట్ టు అంటే పీపుల్ బాగా కనెక్ట్ అయ్యి బాగా సపోర్ట్ చేసి బాగా ఓన్ చేసుకున్నట్టయితే మేబీ ఈ సినిమా ఒక 5,000 to 10,000 crores మధ్యలో కలెక్ట్ చేయొచ్చు. ఏది వరల్డ్ వైడ్గా గనక పీక్ లెవెల్ ఆఫ్ కనెక్టివిటీ వచ్చి పీక్ లెవెల్లో పీపుల్ ఓన్ చేసుకుంటే. అంటే బేసిక్గా దీనికి వచ్చింది అవతార్కి వచ్చింది అరౌండ్ 25,000 crores ఎంతో వచ్చింది అవతార్కి. సో ఒక 10,000 crores వరకు మనం అనుకోవచ్చు. అది నేను ఇప్పుడు చెబుతున్న నెంబర్ కూడా చిన్న నెంబర్ ఏం కాదు, చాలా పెద్ద నెంబరే. కాకపోతే ఒక్క ఇండియన్ మార్కెట్ నుంచే డెఫినెట్గా ఈ సినిమా మీద మనం 2,000 కోట్లు ఎక్స్పెక్ట్ చేయొచ్చు ఓన్లీ ఇండియన్ మార్కెట్ మీద. సో అలాంటి టైంలో వరల్డ్ వైడ్ మార్కెట్స్ కనుక బాగా వర్కౌట్ అయితే ఇట్ విల్ గివ్ 10,000 crores. బట్ అదే అంటున్నా, ఏమో అదంతా డిపెండ్స్. ఇప్పుడు ఇంత పెద్ద పెద్ద నెంబర్లు చెప్పేసుకొని తీరా అక్కడికి వెళ్ళాక అది ఏం అవ్వలేదు అనుకోండి, వేస్ట్ కదా. సో అందుకే నేను అదే అంటున్నా, వాళ్ళు చేసే మార్కెటింగ్ని బట్టి అక్కడ పీపుల్ ఓన్ చేసుకునే దాన్ని బట్టి ఉంటుంది ఈ సినిమాకి. బట్ ఇండియన్ మార్కెట్ ఏదైతే ఉందో దాని నుంచి 2,000 కోట్లు కన్ఫామ్ వచ్చేస్తాయి. అదైతే క్లియర్ కన్ఫామ్. ఈసారి ఆ ఆస్కారు గోల్డెన్ గ్లోబ్ అవన్నీ రావడం కావచ్చు, లేదంటే వాట్ ఎవర్ ద రీజన్స్, ఈ మూవీకి ఉన్న హైప్ పీక్స్. జపాన్లో RRR 100 రోజుల పైన ఆడింది. అది అక్కడ 100 కోట్ల పైన కలెక్ట్ చేసింది జపాన్లో RRR. జస్ట్ ఇమాజిన్ నెక్స్ట్ మూవీకి జపాన్లో పరిస్థితి ఏందో. సో మీకు పీక్ లెవెల్ రెస్పాన్స్ అయితే ఉంటుంది, చాలా టైం అయితే తీసుకుంటారు, కానీ చెప్తున్నా కదా డెఫినెట్గా బ్యాంగర్ రెస్పాన్స్ ఉంటుంది, బ్యాంగర్ కలెక్షన్స్ అయితే ఉంటాయి. Day 1 మనకు 500తో స్టార్ట్ అయినా ఆశ్చర్యపోనక్కర్లేదు ఇన్ కేస్ అన్నీ వర్కౌట్ అయితే డిపెండ్స్ మనకి. సో అది ఇండియన్ మార్కెట్, అంటే తెలుగు మార్కెట్, హిందీ మార్కెట్. హిందీలో కూడా బ్యాంగర్ ఓపెనింగ్ ఉంటుందబ్బా. హిందీలో బ్యాంగర్ ఓపెనింగ్, తెలుగులో బ్యాంగర్ ఓపెనింగ్, తమిళ్లో బ్యాంగర్ ఓపెనింగ్ ఉంటుంది, కర్ణాటక ఎలాగో ఉంటుంది, కేరళలో కూడా ఉండొచ్చు ఈ సినిమాకి. ఆ కుర్చీ మడత పెట్టి కేరళలో బాగా వైరల్ అయింది. తర్వాత
ఓవర్సీస్ మనకు బేసిక్ మార్కెట్ ఎలాగో ఉండనే ఉన్నాయి. బట్ వెన్ ఇట్ కమ్స్ టు దట్ అవుట్ రైట్ బేసిక్ హాలీవుడ్ మార్కెట్ ఏదైతే ఉందో దాన్ని క్యాప్చర్ చేయగలిగి దాంట్లో కనుక రిలీజ్ చేయగలిగి ప్రాపర్ వేలో మార్కెటింగ్ చేసి ప్రాపర్ వేలో ట్రైలర్స్ అన్నీ వదిలి ప్రాపర్ వేలో కంటెంట్ వాళ్ళకి అర్థమయ్యేటట్టు చేసి వాళ్ళు కనెక్ట్ అయ్యేలా చేసి అబ్బా సినిమా అంటే ఇదిరా థియేటర్లో చూడాలని చెప్పి వేరే కంట్రీస్ వాళ్ళు అందరూ అనుకునేలా చేస్తే మటుకు డే 1 లెక్క 500 నుంచి స్టార్ట్ అవుతుంది. అదైతే క్లియర్. బట్ చూడాలి మనకి వీళ్ళు ఏం చేస్తారో ఏమంటారు. రాజమౌళి గారు బేసిక్గా ప్లానింగ్ గట్టిగానే ఉంటుందిలేండి. బిలియన్ యూజర్స్ అంటున్నారు. జస్ట్ ఇమాజిన్ బిలియన్ యూజర్స్ అంటున్నారు కదా, బిలియన్ మీన్స్ 100 crores కదా. సో జస్ట్ ఇమాజిన్ ఒక 50 crore ఫుట్ ఫాల్స్ వస్తే ఎలాగ ఉంటుంది ఈ సినిమాకి. అరాచకం ఉంటుంది తెలుసా, అలా ఎలా ఉండదు. అవతార్ మూవీ ఫుట్ ఫాల్స్ ఎన్ని వచ్చినాయి? అవతార్ మూవీకి ఫుట్ ఫాల్స్ అవడని రాశాడా? 313 million గ్లోబల్ అడ్మిషన్స్ అంట, ఐ మీన్ ఫుట్ ఫాల్స్, విచ్ మీన్స్ 31 crore 30 lakhs. సో అవతార్ వే ఆఫ్ వాటర్ సెకండ్ది ఏదైతే ఉందో దానికి 257 million గ్లోబల్ అడ్మిషన్స్, విచ్ మీన్స్ 25 crore 70 lakhs. 31 కోట్లు 25 కోట్ల మంది అట్లా చూశారనమాట అవతార్ సినిమాని. సో మనం ఒకవేళ ఈ నెంబర్ని కనుక టచ్ చేయగలిగిన, ఈ నెంబర్ని దాటగలిగిన, అమ్మ బాబోయ్ అలా ఇలా ఉండదుగా. సో నైస్ గైస్. సో దిస్ ఈజ్ మై ప్రెడిక్షన్. నిజంగా ఒకవేళ ఒక 200 million కొట్టినా కూడా అది అరాచకం చూస్తుంది బాక్స్ ఆఫీస్ దగ్గర. లెట్స్ సీ. సో దాట్స్ ఇట్ గైస్. మీకేమనిపిస్తుంది, ఈ సినిమా ఎంతవరకు కలెక్ట్ చేయొచ్చు అనిపిస్తుంది కింద కామెంట్ సెక్షన్లో చెప్పండి. సో దాట్స్ ఇట్ గైస్, దిస్ ద వీడియో కనుక మీకు నచ్చినట్టయితే లైక్ చేసి వీడియోని షేర్ చేయనప్పుడు ఎవరైనా మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోకపోతే ఇప్పుడే సబ్స్క్రైబ్ చేసుకోండి. పక్కనే ఉన్న బెల్ ఐకాన్ క్లిక్ చేసి ఆల్లో పెట్టుకోండి. నా ఫర్దర్ వీడియోస్ మిస్ అవ్వకుండా చూడొచ్చు. చాలా మంది చూస్తున్నారు కానీ సబ్స్క్రైబ్ చేసుకోవట్లేదు. సో ప్లీజ్ ట్రై టు సబ్స్క్రైబ్ క్లిక్ ద బెల్ ఐకాన్ ఆల్సో. నా ఇన్స్టాగ్రామ్ ఐడి ఎవరు మాత్రం అక్కడ వచ్చి ఫాలో అవచ్చు. థ్యాంక్ యూ సో మచ్. బాబు మీటర్ నెక్స్ట్ వీడియో. బై బై.